కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన 'ఖైదీ' సినిమా 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా చరిత్ర సృష్టించింది. చిరంజీవి గారు ఈ సినిమాతో స్టార్డమ్‌ని అందుకున్నారు. మరి ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. 1. మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు హీరోగా 'సూర్యం' క్యారెక్టర్‌లో ఈ సినిమాలో నటించి అభిమానుల మనసులు గెలుచుకొని ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. మరి చిరంజీవి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 2. మాధవి గారు. మాధవి గారు హీరోయిన్‌గా 'మధులత' క్యారెక్టర్‌లో 'సూర్యం' గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు. మరి మాధవి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 3. సుమలత గారు. సుమలత గారు ఈ సినిమాలో 'సుజాత' క్యారెక్టర్‌లో డాక్టర్‌గా యాక్ట్ చేశారు. బుల్లెట్ గాయంతో ఇంటికి వచ్చిన సూర్యంకి ఆశ్రయం ఇచ్చి కాపాడిన సుమలత గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 4. రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు వీరభద్రయ్యగా ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా మెయిన్ విలన్‌గా యాక్ట్ చేశారు. రావు గోపాలరావు గారు 13 ఆగస్టు 1994లో మరణించారు. 5. నూతన్ ప్రసాద్ గారు. నూతన్ ప్రసాద్ గారు ఈ సినిమాలో మున్సిప్ క్యారెక్టర్‌లో సూర్యం వాళ్ళ అక్క జీవితం నాశనం చేయడంతో పాటు రావు గోపాలరావు గారితో పాటు ఇంకో విలన్‌గా యాక్ట్ చేశారు. నూతన్ ప్రసాద్ గారు 30 మార్చి 2011లో మరణించారు. 6. సంగీత గారు. సంగీత గారు సూర్యం సిస్టర్‌గా, భర్త చనిపోయిన స్త్రీగా, తమ్ముడి మంచి కోరుకునే అక్క పాత్రలో నటించారు. మరి సంగీత గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. 7. చలపతిరావు గారు. చలపతిరావు గారు ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా యాక్ట్ చేశారు. సూర్యం వాళ్ళ అక్కని రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆమె చేతిలో చనిపోతారు. చలపతిరావు గారు 24 డిసెంబర్ 2022లో చనిపోయారు. 8. రంగనాథ్ గారు. రంగనాథ్ గారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేశారు. సూర్యంకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుజాత గారింటికి పోలీస్ ఆఫీసర్‌గా రంగనాథ్ గారు వెళ్ళిన సీన్‌లు అభిమానుల్ని అలరిస్తాయి. రంగనాథ్ గారు డిసెంబర్ 19, 2015లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. 9. సంయుక్త. సంయుక్త గారు ఈ సినిమాలో రోజీ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. డాక్టర్ సుజాత గారి ఇంట్లో సూర్యంని అంకుల్ అంకుల్ అంటూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ రంగనాథ్‌కి సూర్యం ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్తుంది. మరి ఇప్పుడు సంయుక్త గారు ఎలా ఉన్నారో చూడండి. 10. పిఎల్ నారాయణ గారు. పిఎల్ నారాయణ గారు సూర్యం తండ్రిగా 'వెంకటేశ్వర్లు' క్యారెక్టర్‌లో నటించారు. పిఎల్ నారాయణ గారు 1998లో మరణించారు. 11. రాళ్ళపల్లి గారు. రాళ్ళపల్లి గారు ఈ సినిమాలో శర్మగా విలన్‌తో పాటు ఉండే క్యారెక్టర్‌లో నటించారు. రాళ్ళపల్లి గారు 2019లో మరణించారు. 12. సుత్తివేలు గారు అండ్ శివప్రసాద్ గారు. సుత్తివేలు గారు అండ్ శివప్రసాద్ గారు ఈ సినిమాలో బెగ్గర్స్‌గా యాక్ట్ చేశారు. డాక్టర్ సుజాత గారిని సూర్యం చంపాడని కోర్టులో దొంగ సాక్ష్యం చెప్తారు. సుత్తివేలు గారు 2012లో చనిపోయారు. శివప్రసాద్ గారు 2019లో చనిపోయారు. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.